ఇస్లాం ఎక్కడ పుట్టింది, ఇవాళ ప్రపంచంలో ఏ స్థాయిలో నిలబడ్డది? క్రైస్తవ్యం ఎక్కడ పుట్టింది, ఈ ప్రపంచంలో ఏ స్థాయిలో నిలబడ్డది? ఈ రెండింటికంటే ముందు హిందూ ధర్మం సనాతన ధర్మం అయినప్పుడు ప్రపంచాన్ని ఎందుకు ప్రభావితం చేయలేకుండా పోయినాం? మన లోపమేంటి? అఖండ భారత్ లేదు, స్వాతంత్రం కంటే ముందున్న భారత్ కూడా లేదు. అఖండ భారత్ లేదు, స్వాతంత్రం కంటే ముందున్న భారత్ కూడా లేదు. మన లోపాన్ని సరి చేసుకోకపోతే, మన లోపానికి కారణమైన కుల వ్యవస్థను రద్దు చేసుకోకపోతే ఇంకొక 100 ఏళ్లకు ఈ ఉన్న భారత్ ఉంటుందని గ్యారంటీ లేదు. వాస్తవం, సత్యం మాట్లాడడానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అఖండ భారత్ లేకుండా పోయిందో స్పష్టం చేయండి. ఎందుకు ఉన్న భారత్ కూడా భారత్ లేకుండా పోయిందో, స్వాతంత్రం కంటే ముందున్న భారత్ స్వాతంత్రం తర్వాత ఎందుకు లేకుండా పోయిందో స్పష్టం చేయండి. ఈ దేశంలో ఏ విశ్వాసాలు పెరిగినాయో స్పష్టం చేయండి.